సొంత చెల్లెలు రాయపాటి అరుణ అనే నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. దీనిపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే కుటుంబంలో వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు, ఇంకా చాలా మంది కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు కదా, వారికి ఎందుకు ఇవ్వట్లేదు? దీని గురించి ఏం చెప్తారు? దాని గురించి అడుగుతున్నావేంటి? వద్దమ్మా, దాని గురించి ఆలోచించొద్దు. ఇదే క్వశ్చన్ మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోగానే ముఖ్యమంత్రి పదవి నాకు ఇవ్వండి అని చెప్పేసి శవాల దగ్గర సంతకాలు సేకరించినప్పుడు మీరు అడుగుంటే ఈ క్వశ్చన్కి ఇవాళ గౌరవం ఉండేది. తండ్రి శవం ఇంట్లో ఉండగా జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం కోసం సంతకాలు పెట్టించుకున్నాడు అందరితోననే ఒక మాట ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలియదు, ఆయనకు సంబంధం లేదు. ఆయనకు తెలియదు, ఆయనకు సంబంధం లేదు. నిజాన్ని నిప్పులా అడుగుతా, అన్యాయాన్ని అగ్గితో కడుగుతా. ఆయన చేయాలనే ఆలోచన మాలాంటి కాంగ్రెస్ నాయకులు, శాసనసభ్యులు, మంత్రులు అందరు ఆలోచన తప్ప ఆయనకు అసలు సంబంధమే లేదు. ఆయన అడగలేదు, ఆయన అసలు ఆ డిమాండే చేయలేదు. కేవీపీ గారు అస్సలు లేదండి, తప్పండి. కేవీపీ గారు కూడా అనలేదు అన్నమాట. అంటే మీకు మీరుగా ఎమోషనల్ గా చేసింది. అలాగే రాజీవ్ గాంధీ గారి తర్వాత ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారి తర్వాత సోనియా గాంధీ గారి తర్వాత ఇవాళ రాహుల్ గాంధీ, వీళ్ళందరూ వంశపారంపర్యంగా రాజకీయ పార్టీలు నడుపుతూ రాష్ట్రంలో దేశంలో పదవులు అనుభవిస్తూ ఉంటే ఈ క్వశ్చన్ అప్పుడు అడుగుంటే గౌరవం ఉండేది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అరుణ ఇట్లా సగం సగం రాజకీయాలు నేర్చుకొని రాజకీయాల్లోకి వస్తే ఇట్నే ఉంటది మేము బాధ. అసలు నిన్ను అడిగిన ప్రశ్న ఏంది? మాట్లాడితే రాజశేఖర రెడ్డి అంటావు, రాజారెడ్డి అంటావు, రాజీవ్ గాంధీ అంటావు, ఇందిరాగాంధీ అంటావు. మీ అమ్మ కడుపు మాడా, మీ పాసు గాలా అంటే మీరు కూడా వారసత్వ రాజకీయాలు కొనసాగించాలనుకుంటున్నారా? మీ పవన్ అన్న మాటకి కట్టుబడి ఉంటున్నాడా లేదా అని అడుగుతున్నాడు. సరేనా? కొంచెం సిగ్గు, బుద్ధి, జ్ఞానం ఉంటే దానికి సమాధానం చెప్పు. నవ్వతా ఏంది మేము అసలు రాజకీయాలు ఎట చేయాలనుకుంటున్నావు ఫ్యూచర్ లో? ఓమే ఇట్నే నువ్వు రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి అంటుండో సొక్కలే ఫ్యూచర్ లో నీకు సొక్కలే. పద్ధతిగా రాజకీయాలు చేస్తే చెయ్యి. బేవర్స్ దానా మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నానా? చిత్తకడతి కుక్కల్లాగా ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చి పనులు చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోవాలంటే? రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి గురించి నీకు దేనికే? వారసత్వ రాజకీయాలు మీ పార్టీలో ఉన్నాయా లేదా? దానికి సమాధానం చెప్పు. నాకెందుకు కోపం వచ్చింది? నాకే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా కోపం ఉంది. నీ మాటలు చూసే ఉంటాడు ఆయన. గంగమ్మ తల్లి జాతరలో ఏ ఆట తలలు నరికినట్టు నరుకుతాం. నీ వీడియోలో ఇకారంగా, ఇకిలిగా 1,33,00,000 ఓట్లున్నా ఇప్పటికీ చెప్తున్నా. నీ జనసేనకు ఉండేది 25 లక్షల ఓట్ల లోపలే. ఏనుగు ముందు కుక్క వాగినట్టు వాగుతున్నావు నువ్వు. ఏనుగది వైసీపీ పార్టీ. ఇట పెట్టే సూర్యుడు నేను ఆపేయగలనా? కుక్క ఏ పార్టీయో తెలుసా నీకు? ఇంకొకరి పొత్తుంటే గాని గెలవలేని చాకు ముండలం మనం. ఇంకొకరి పొత్తుంటే గాని మీసం మేలేసి చెప్తున్న దొమ్మకాయ ఉంటే 2029లో దొమ్మకాయ ఉంటే ముండలు కాకపోతే ఒంటరిగా పోటీ చేసి గెలిచి అప్పుడు అధపాతాళానికి దొక్కేసామని కుయ్యండి. చంద్రబాబు నాయుడు ముష్టి దెంగితే గెలిచి సంకలు గుద్దుకుంటూ ఆవిర్భావ సభలు చేసుకోవడం కాదు. ఈ కారపు నవ్వులు నవ్వుతావు నువ్వు. ఏమొచ్చా? ఏం చేస్తున్నారు 9 నెలల నుంచి? మీరు మాట్లాడిన లోపల వేయడం తప్పితే ఏం చేస్తున్నారు మీరు? ఎటుపోయినాయి మీరు అనౌన్స్ చేసిన పథకాలు? ఎటుపోయినాయి? గుద్దలో దమ్ము లేదు ఇచ్చేదానికి. పై సంవత్సరం ఇస్తాం, ఆ పై సంవత్సరం ఇస్తామని అంటున్నారా? ఈ కారపు మాటలు నువ్వును. దెబ్బ అదర్సు కదా.